Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, రోజు లాగానే ఈరోజు కూడా మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఇవి ఏపీ మరియు తెలంగాణకి సంబంధించి రైట్ అవి డిస్కస్ చేయబోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు వీడియో యాజ్ యూజువల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మన శ్రీనివాస అకాడమీలో ఏపీ మరియు తెలంగాణకి సంబంధించి డిఎస్సి కోర్సులు తెలంగాణలోనైతే గురుకుల టీజీటీ పీజీటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్కి ఆల్మోస్ట్ 99% వచ్చేసేయండి. ఇక స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. సో బై మే 15th or 20th ఫినిష్ అవ్వచ్చండి. ప్లేన్ జామెట్రీ కూడా 50% అయిపోయి ఉంది. సో మే 15th నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. తెలంగాణ టెట్ పేపర్ 2 అఫ్ కోర్స్ చాలా తక్కువ టైం ఉంటుంది అప్పటి నుండి. సో నేను డిఎస్సి గురుకులని టార్గెట్ పెట్టుకొని తెలంగాణకి సంబంధించిన కోర్సులు డిజైన్ చేయడం జరుగుతుందండి. బైలింగ్వల్లో ఇవ్వడం వల్ల మనకి ఈ టాపిక్స్ అందుబాటులోకి రావడము కాస్త లేట్ అవుతుంది. ప్రతి పాయింట్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో, ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుందండి. రైట్, సో ఫస్ట్ మనమైతే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కొన్ని చూసే ప్రయత్నం చేద్దామండి. ఇన్ దట్ ఫస్ట్ వన్ ప్రోగ్రెషన్స్కి రిలేటెడ్ అండి. 3, √3, 1, సో ఆన్లో ఎన్ అవ పదము 1/243 అయితే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? చూడండి, ప్రోగ్రెషన్ నేచర్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 3, √3, 1, సో ఆన్. దిస్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. T2/T1 ఏంటండి? T2/T1 చేస్తే √3/3 1/√3 వస్తుంది. T3/T2 చేసినా కూడా 1/√3 వస్తుంది. సో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ కామన్ రేషియో. దట్స్ వై ఇట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇందులో nth టర్మ్ Tn is equals to a into r to the power n-1. That is a is 3, r 1/√3 whole to the power n-1 is equals to 1/243. రైట్, చూడండి మనకు 1/√3 whole to the power n-1 can be written as this is 3/1, this is 3 -1/2 into n-1, this is 3 -5. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందో చూడండి. బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ యాడెడ్ 1 + 1 2 మైనస్ 1 + 1/2 అండి. 1 + 1/2 3/2 -n/2. ఓకే, చూడండి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 to the power -5. పవర్స్ ఆర్ ఈక్వేటింగ్. 3 - n/2 ఈజ్ ఈక్వల్స్ టు -5. -10 + 3 కదండి, n ఈజ్ ఈక్వల్స్ టు 13 అండి. n ఈజ్ ఈక్వల్స్ టు 13. ఓకే, సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండి. జస్ట్ nth టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మళ్ళీ ప్రాబ్లం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి వెళ్ళింది చూడండి. రైట్, వరకు వచ్చి మీరేం చేస్తారంటే 1/√3 whole to the power n-1 1/ ఇక్కడ ఏంటండి 243 అంటే 3/5 కదా. ఆ 3ని ఇక్కడికి తీసుకొస్తే 3/6 1/√3 whole power 12 అనొచ్చండి. n-1 ఈజ్ ఈక్వల్స్ టు 12, n ఈజ్ ఈక్వల్స్ టు 13. డైరెక్ట్గా ఈ స్టెప్ నుండి ఇలా కూడా చేయొచ్చండి. రైట్, నెక్స్ట్
మ్యాట్రిసెస్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. XY it is one row, XY it is one row, two columns, 6301 two rows, two columns, 610 one row, two columns. Whenever these two are equal, multiplication is possible. So this into this is equals to this ఇచ్చాడు. ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. XY ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మల్టిప్లికేషన్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇక్కడ గెటింగ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఈజ్ 1/2. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 6x plus 0. ఫస్ట్ రో సెకండ్ కాలం 3x plus 5 is equals to 610. While equating 6x is equals to 6, 3x plus y is equals to 10. x is equals to 1 ఇక్కడ రాస్తే y is equals to 7 అండి. x is equals to 1, y is equals to 7 can be seen in option 3. క్రింది పటములోని వృత్తమునకు క్యాపిటల్ ఏ వద్ద AX స్పర్శరేఖ అయినా in the given figure AX is tangent to the circle at the point capital A, then which of the following is correct? చూడండి, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి. whenever two chords are drawn to the circle from a point P, they are intersecting the circle at A comma B and C comma D, then PA into PB is equals to PC into PD. So whenever C and D both are coinciding at T, this chord becomes a tangent. Then we can see PC into PD as PT into PT, that is PT square. So this is the theorem. Here also AX square ante tangent square AX square is equals to PA into PB, XC into XB or BX into CX. ఇది స్టాండర్డ్ బిట్ అండి, థీరం స్టేట్మెంట్. మనకు సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో వస్తుందండి. 0 0 3,0 0,4 శీర్షములు గాగల త్రిభుజమునకు లంబ కేంద్రము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఐడెంటిఫై them in the coordinate system. So this is the triangle formed by these 3 points. This triangle is right angled triangle. For a right angled triangle, vertex at right angle, లంబకోణ శీర్షమే లంబకేంద్రము. ఆర్థో సెంటర్ అండి. లేదంటే మనకి ఇంకొక లాజిక్ కూడా ఉంటుందండి. A కామా B, A కామా C, D కామా B అండి. ఇలాంటి 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు 2 వర్టిసెస్ X కోఆర్డినేట్స్ సేమ్, 2 వర్టిసెస్కి Y కోఆర్డినేట్స్ సేమ్ అయితే ఈ X కోఆర్డినేట్స్ ఈ Y కోఆర్డినేట్స్ కలిపి ఒక పాయింట్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఆర్థో సెంటర్. అట్లాగే ఇక్కడ 0 0 0 0 ఆ లెక్కన చూసుకున్నా కూడా ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 0 0 అవుతుందండి. లేదు లంబ కోణ త్రిభుజానికి అయితే, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్కి అయితే ఆర్థో సెంటర్ ఈస్ వర్టెక్స్ ఎట్ రైట్ యాంగిల్, లంబ కోణ శీర్షం అండి. AX plus BY plus C is equals to 0, BX plus CY plus A is equals to 0, CX plus AY plus B is equals to 0. సరళ రేఖలు
ఎప్పుడు మిలితములు అనగా మిలిత రేఖలు అంటే అనుషక్త రేఖలు, కాంకరెంట్ లైన్స్. When these three lines are concurrent, or else what is the condition that the given three lines are concurrent? We know very well their determinant of their coefficients is 0. ABC, BCA, CAB, I think cyclic order, A into BC minus A square, expanding the determinant, minus B into B square minus AC plus C into AB minus C square is equals to 0 అండి. On simplification, ABC 3ABC is equals to AQ plus BQ plus CQ. ఓకే, ఇదండి ఆన్సర్. నెక్స్ట్ 5x plus 6 by 2 plus x into 1 minus x is equals to, చూడండి దీనిని పార్షల్ ఫ్రాక్షన్స్ లాగా డివైడ్ చేయాలి. సింపుల్ అండి. 2 plus x plus 1 minus x, ఫస్ట్ ఇది రాయాలి మనం. పార్షల్ ఫ్రాక్షన్స్ లాగా స్ప్లిట్ చేయడం అంటే 2 ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ ఇవే ఉంటాయి. So in order to write the numerator of the first fraction, 2 plus x ని వదిలేసేయండి. 2 plus x 0 ఎప్పుడు అవుతుందండి? x is equals to -2. ఈ x is equals to -2ని 2 plus x ని క్లోజ్ చేసి మిగతా ఫ్రాక్షన్లో రాయండి. ఏమవుతుందండి? -10 plus 6, -10 plus 6 -4, x ప్లేస్లో -2 అంటే /3 అండి. నెక్స్ట్ 1 minus x న్యూమరేటర్ రాయాలి అంటే ఇది ఎప్పుడు 0 అవుతుందండి? x is equals to 1 అయినప్పుడు. ఇది క్లోజ్ చేసి ఈ ఫ్రాక్షన్లో రాయండి. x is equals to 1, 5 plus 6 11/3, ఇక్కడ 11/3 అండి. సో ఇన్ బోత్ ద ఫ్రాక్షన్స్ 1/3 కామన్, -4/2 plus x plus 11/1 minus x అండి. రైట్. సో ఈ విధంగా ఇక్కడెక్కడో ఒక చోట 11 ఉండాలండి. 1/3 -4/2 plus x, ఇది 11 అయి ఉంటుందండి. ఓకే, చూడండి ఇది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. లేదంటే చూడండి మరొక మోడల్, పుట్ x is equals to 0 ఇచ్చుకుందాం. అప్పుడు క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుందండి? x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 6/2 into 1 అంటే 3 రావాలి. ఆప్షన్స్లో 3 ఎక్కడ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1/3 into, while substituting x is equals to 0, -4/2 plus 11/1, 9/3 అంటే 3 ఇక్కడే వచ్చింది చూడండి. ఓకే, సో ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ లేదండి. నెక్స్ట్ ప్రాబ్లం, x + 2/3x² మూడవ పదము మరియు నాలుగవ పదముల నిష్పత్తి. x + a⁴n general term NCR x⁴n−r a⁴r. So in the given expansion, third term and fourth term ratio అడిగాడండి. అంటే T3:T4 అడిగాడు. T3 can be written as T2+1. This is T3+1. T2+1 is 7C2 x⁴7−2 a⁴2 is to 7C3 means x⁴7−3 a⁴3 అండి. అఫ్ కోర్స్ 7C2 7 into 6/2 into 1 కదండి, 21 x⁴5
2 స్క్వేర్ అంటే 4 by 9x power 4 is to 7c3 7 into 6 into 5 by 3 into 2 into 1 కదండి 35 into x power 4 into 8 by 27x power 6 okay 7 3s 7 5s okay x 4 times క్యాన్సిల్ అయితే ఇంకొక x మిగులుతుందండి 4 2 times గెట్స్ క్యాన్సిల్డ్ అండి 9 3s అండి x పవర్ 4 పోతే ఇక్కడ x స్క్వేర్ మిగులుతుందండి రైట్ ఇక్కడ ఒక x మిగిలిపోయింది ఇక్కడ ఒక x స్క్వేర్ మిగిలిందండి చూడండి 3 into 3 9 9x cube by 10 9x cube by 10 అండి 0.9x cube ఎక్కడ ఉందండి 0.9x cube థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది రేషియో అంటే ఫ్రాక్షనే కదండి రైట్ ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ 10 ఉంది x స్క్వేర్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఇంకా x ఉంది 9x cube by 10 0.9x cube రైట్ ఆన్సర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 1 by x minus 1 minus 2 by x square minus 1. While applying a limit we get 1 by 0 infinity, 2 by 0 infinity, infinity minus infinity, indeterminate form. దీనికి వర్కింగ్ రూల్ ఇలాంటి ఇండిటర్మినేట్ ఫామ్స్కి వర్కింగ్ రూల్ మన యాప్లో డిస్కస్ చేసామండి క్లియర్గా ఒక్కొక్క రూల్కి సంబంధించిన మోడల్స్ మనం అక్కడ డిస్కస్ చేసాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలనుకున్నాము లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 టేకింగ్ ఎల్సిఎం x స్క్వేర్ మైనస్ 1 ఆర్ ఎల్స్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ x minus 1 into x plus 1 ఓకే న్యూమరేటర్ x plus 1 minus 2 x minus 1 gets cancelled apply the limit for remaining function 1 by 2 ఇదండి సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్సిలలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఇలాగే వస్తాయని కాదు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికని నేను రోజు చెప్తూనే ఉన్నాను మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కోసం డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ లాజిక్స్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్ ఏపీడిఎస్సికి రన్ అవుతుందండి ప్రస్తుతం ఏపీడిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ రన్ అవుతుందండి ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్కి సో 27 టెస్ట్స్ కంటెంట్కి 5 టెస్ట్స్ మెథడాలజీకి కంప్లీట్ అయిపోయాయండి ఆల్రెడీ మనము పర్ఫెక్ట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ప్రతి టెస్ట్కి కూడా ఎక్స్ప్లనేషన్ వీడియో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుందండి ఓకే సో ఇది మనకు ఇండివిజువల్గా కంటెంట్ తీసుకుంటే 499 ఇండివిజువల్గా మెథడాలజీ 499 బట్ కాంబో ప్యాక్ తీసుకుంటే 799 మనకి మొత్తము కంటెంట్కి సంబంధించి 60 టెస్ట్స్ ఓకే మెథడాలజీకి 20 టెస్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి 80 టెస్ట్స్ సో మీరు ఈరోజు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తే 28th టెస్ట్ని అటెంప్ట్ చేస్తారు బట్ ప్రీవియస్ 27 టెస్ట్స్ కూడా మీకు అదే యాప్లో అందుబాటులో ఉంటాయి ఓకే సో దాదాపు ఇక్కడ మీరు ఒక 2000 క్వశ్చన్స్ ఇక్కడ ఒక 800 క్వశ్చన్స్ 2000 అంటే ఇన్ని క్వశ్చన్స్కి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అండి కొన్ని క్వశ్చన్స్ మాత్రం మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మనము లాజిక్గా అడుగుతున్న క్వశ్చన్స్ అండి అంటే మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటారో
చాలా సందర్భాల్లో అది కరెక్ట్ కాదు అని చెప్పే క్వశ్చన్స్. అంటే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఒక 2 to 3 క్వశ్చన్స్ ప్రతి టెస్ట్ పేపర్లో కూడా ఓన్గా మిమ్మల్ని టెస్ట్ చేసేటట్టుగా ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఈరోజు పర్చేస్ చేసిన ఇవన్నీ టెస్టులని అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మీ కాన్సెప్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకు కండి. మరొక ఇన్ఫర్మేషన్, తెలంగాణ గురుకులకి అండ్ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. మోస్ట్లీ మే 25th తర్వాత తెలంగాణ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందండి. డిఎస్సి గురుకుల అంటే డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మన టెస్ట్ సిరీస్ టెస్టులు అయితే ఆగవండి. అంటే ఆల్టర్నేటివ్గా ఒకరోజు డిఎస్సి, మరొక టెస్ట్ గురుకుల ఇలా కండక్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి. ఒక టాపిక్ నుండి మీరు గురుకుల లెవెల్లో ప్రిపేర్ అయితే డిఎస్సిని అటెంప్ట్ చేయడం ఈజీ అండి. గత డిఎస్సిలో వచ్చిన జాబులన్నీ కూడా అంతకుముందు గురుకుల ప్రిపేర్ అయిన వాళ్ళు కొట్టినవే. సో గురుకుల ప్రిపేర్ అయిన వాళ్ళంటే ఇంటర్మీడియట్ లెవెల్లో సిలబస్ని తరోగా ప్రిపేర్ అవుతారు. సో 10th క్లాస్ లెవెల్ సిలబస్ని అటెంప్ట్ చేయడం డెడ్ ఈజీ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పటికే చాలామంది మన గురుకుల స్టూడెంట్స్ పర్చేస్ చేశారు. టెస్ట్ సిరీస్ కోసం మీరు అడుగుతూ ఉన్నారు, నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సో మే 25th తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ డిఎస్సి అండ్ గురుకుల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. రైట్, ప్రస్తుతం ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను కొంచెం వాళ్ళ వీడియోస్లో బిజీగా ఉన్నాను. సో ఏపీడిఎస్సి వాళ్ళకి కూడా మరొక గమనిక, మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు సిలబస్ ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అని. సో నేను డైలీ వీడియోస్ చేస్తూనే ఉన్నానండి. నేను వీడియోస్ రికార్డింగ్ చేస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫుల్ కంటెంట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.